అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఎవరికి రైతు బంధు ఇవ్వాలి, తర్వాత రైతు భరోసా అందించాలి దానిపైన నిన్న మంత్రులకు సంబంధించినటువంటి కమిటీ అక్కడ ఖమ్మం జిల్లాలో పర్యటించింది. అక్కడ ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశంలో ఎప్పుడు కూడా గతంలో కేసీఆర్ ఏదైనా పథకం తీసుకొస్తే, ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కనీసం ఎవరిని కూడా అడగకపోతుండే. అది ఫామ్ హౌస్లో లేకపోతే ప్రగతి భవన్లో ఆయన సొంతంగా నిర్ణయం తీసుకొని ప్రజల మీద రుద్దుతుండే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ప్రజల నుంచి, రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎంతమంది అంటే ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, తర్వాత నిజంగా పంట వండేదానికి ఇవ్వాలన్నా, లేకపోతే పెట్రోల్ బంకులకు, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డుకు, లేకపోతే ఈ వెంచర్లకు, చెట్లకు, గుట్టలకు ఇవ్వాలన్నా అని చెప్పేసి ఒకటి సమావేశం పెట్టి అందులో మంత్రుల కమిటీ కూర్చొని వాళ్ళతో రైతులతో మాట్లాడితే రైతులు చెప్పినరు. చాలా మంది, ఎక్కువ మంది అభిప్రాయం ప్రకారం ఏంటి అంటే 10 ఎకరాల వరకు ఉన్నటువంటి 10 ఎకరాల వరకు రైతు భరోసా అందించాలి అని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేసిండ్రు. కారణం ఏంటి అంటే ఒకవేళ 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది. తర్వాత అంటే 5 ఎకరాల వరకు ఉంచాలన్నా లేకపోతే 10 ఎకరాల వరకు ఉంచాలన్నా అని చెప్పేసి ఇట్లా ఇవన్నీ కూడా దానిపైన చర్చ జరిగింది. మరోవైపు కౌలు రైతులకు సంబంధించి కూడా చర్చ జరిగింది. అయితే కౌలు రైతులకు సంబంధించి చర్చ జరిగినప్పుడు దానిపైన ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ రాలేదు. రకరకాల మంది రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేసిండ్రు. ఒకవేళ కౌలు రైతులకు రైతు బంధు అంటే భూమి యజమానికి కాకుండా కౌలు రైతుకు ఒకవేళ రైతు బంధు ఇస్తున్నట్టుగా ప్రకటిస్తే ఇప్పుడు ఏమవుతుందంటే కౌలు రైతుకి ఏవైతే కౌలుకి ఇచ్చినటువంటి భూమి ఉంటాడో ఈ యజమాని ఇయ్యడిగా. కాబట్టి అటువంటి ప్రమాదం ఉంటుంది. ఎట్లా చేద్దామనే దానిపైన కూడా చర్చ జరిగింది. మొత్తం మీద 10 ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతులకు, అంటే సాగు భూమికి మాత్రమే, అది కూడా ఏది గుట్టలకు చెట్లకు కాదు, సాగు భూమి మాత్రమే అక్కడ రైతు భరోసా అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటే భావిస్తా ఉంది. అంటే అక్కడ రైతుల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు మాత్రం అట్లా ఉన్నాయి.